సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో సిపిఐ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఇన్ఛార్జ్ కడారి రాములు మాట్లాడుతూ 100 సంవత్సరాల సిపిఐ పార్టీ పోరాటాలు ఎనలేనివని, ఈ ప్రాంతంలో కూడా సిపిఐ ఎమ్మెల్యేగా సిహెచ్ రాజేశ్వరరావు పనిచేశారని, పేదలకు భూములు పంచడంలో, ఇండ్ల నిర్మాణంలో, హక్కుల పోరాటాల్లో సిపిఐ పార్టీ ప్రజా భాగస్వామ్యం ఎనలేనిదని అన్నారు. గతంలో ఈ ప్రాంతంలో దళితులకు, మైనారిటీలకు భూములు ఇచ్చారని, గత బీఆర్ఎస్ పార్టీ వాటిని అర్హుల నుండి కాజేసిందని, వెంటనే కాంగ్రెస్ పార్టీ విచారణ చేసి హక్కుదారులకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాజుల పోషెట్టి, పట్టణ కార్యదర్శి శ్రీరాముల నర్సయ్య, వేములవాడ రూరల్ మండల కార్యదర్శి ఎల్లా దేవరాజు, కోరేపు శ్రీను, కోరేపు క్రాంతి, జయారపు గంగయ్య, దర్రా మల్లేశం, కుమ్మరి ప్రశాంత్ తదితర సిపిఐ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం పాటు ఈ యొక్క పరిపాలన చేస్తూ ఉన్నా కూడా ఇలా కాయిదాల పరిమితం అయిపోయింది తప్ప ఇలా డబల్ బెడ్రూమ్లో కానీ, రేషన్ కార్డులలో కానీ, ఇలా ఇండ్ల లోన్లలో కూడా సర్వై వరకే పరిమితం అయిపోయింది. కానీ ఎలాంటి స్పందన లేదు. వెంటనే ఇల్లు కట్టుకునే వాళ్ళకు ఈ 5,50,000 లోన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇండ్లు లేని వాళ్లకు డబల్ బెడ్రూమ్ వెంటనే కేటాయించాలి. అదేవిధంగా ఇలా చూసుకున్నట్టుంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న పేద ప్రజలకు ఇలా ఇక్కడ చూసినట్టుంటే నాంపేలి కొండంచెర్లో కానీ, ఇలా మన వేములవాడ తిప్పాపురం బూడిదికుంటలో కానీ, మరిపల్లి అటు కొండం చెరువు లాంటి, మన మరిమట్ల కొండంచెరు లాంటిది రైతుల ఒక భూములను గుంజుకున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంకి కూడా మేము గత 3-4 నెలల క్రితం కూడా ఒక లెటర్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క దళితుల జాగాలు, నిరుపేద మైనార్టీ కులాలకు చెందిన జాగాలను బీఆర్ఎస్ పార్టీ గుంజుకోవడం జరిగింది. అవి పూర్తి స్థాయిలో సర్వే జరిపి ఆ ఒక్క పేద ప్రజలకు, రైతులకు అందించాలని కోరితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని వెంటనే చర్య చేపట్టి వాళ్ళ యొక్క స్థలాలు వాళ్ళకు పూర్తిగా పరిశీలన చేసి ఇవ్వాల్సిన బాధ్యత అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ ఒక క్యాన్సల్ చేసిన పట్టాలను తక్షణమే ఆ ఒక్క రైతులకు, ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి కోరుతా ఉన్నాం. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క గ్రామం మన వేములవాడ చుట్టూ ఇలా నియోజకవర్గంలో, ప్రాంతంలో పూర్తి స్థాయిలో రాబోయే కాలంలో కూడా సర్పంచ్ ఎలక్షన్లలో కూడా సిపిఐ అభ్యర్థులను నిలబెట్టబోతా ఉన్నాం. అదేవిధంగా వేములవాడ మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో అన్ని వార్డులలో కూడా సిపిఐ అభ్యర్థులు బరిలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్టుంటే వేములవాడ డెవలప్మెంట్ కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు ఇస్తామని పిడచెవిన పెట్టి ఇలా పిచ్చి బాగు చేసినటువంటి పరిస్థితిలో లేదు. అదేవిధంగా ఊరు డెవలప్మెంట్ చేసిన పరిస్థితి లేదు. గుడి చెరువు 33 ఎకరాలు గుడిపి ఆ 33 ఎకరాలలో పార్కింగ్ ప్లేస్ అంటే అక్కడ మంత్రి వచ్చినప్పుడు రోడ్డు వస్తారు, అన్న మధ్యలాగిన నీళ్ళు సముద్రం అవుతా ఉంది. ఏది ఎక్కడ ఇప్పుడు చేసింది డెవలప్మెంట్? ఇవాళ 100 కోట్ల అభివృద్ధి ఏం జరిగింది? ఇలా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 1,000 కోట్ల రూపాయలు ఇలా ఇస్తామని చెప్పి ఇలా దేవస్థానానికి చెప్పింది. దేవస్థానం అభివృద్ధి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యండి చెప్పుడే కాదు, కేంద్ర మంత్రి, బీజేపీ మంత్రులు కూడా వచ్చి చూసిపోతూ ఉన్నారు. కానీ ఏం అభివృద్ధి చేసింది వేములవాడ? ఇలా వేములవాడ అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అది వెంటనే తక్షణమే ఆ అభివృద్ధి జరగాలి. ఈ పక్క పన్న గుంజుకున్నటువంటి రైతుల, మైనార్టీ కులాలకు గుంజుకున్నటువంటి జాగాలను వెంటనే అందించాలని కోరుతా ఉన్నాం. లేని విడల పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.